నమస్తే. ఛత్తీస్గఢ్లోని కర్రెగుట్టలలో కూడా మావోయిస్టులందరినీ కూడా హతం చేస్తా అని చెప్పి కూడా అమిత్ షా కావచ్చు, అలాగే మోడీ గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా చెప్పడం చూస్తూనే ఉన్నాం మనం. అక్కడ ఎంతోమంది కీలక నేతలందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేయడం చూసాం మనం. భూమిక గారు కావచ్చు, వన్నాడ విజయలక్ష్మి గారు కావచ్చు, వాళ్ళందరినీ కూడా హతమార్చి వాళ్ళ డెడ్ బాడీలో కూడా వాళ్ళని ఇవ్వకుండా కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వకుండా కూడా చేసినట్టు కూడా చూస్తూనే ఉన్నాం మనం. మన దగ్గర ఇప్పుడు ఎమ్మెల్సీ క్యాండిడేట్ గారు ఉన్నారు, మనం అడిగి. థ్యాంక్ యూ. నేను నమస్తే. ఎట్లా జరుగుతుంది ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతాలలో అన్నింటిలో కూడా మావోయిస్టులందరినీ కూడా ఏది పారేస్తామని చెప్పడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎట్లా దాని గురించి ఏం చెప్తున్నాం? రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి కేంద్ర మంత్రులు ఒక ఆటవికంగా సజీవంగా దొరికినటువంటి వ్యక్తులని బంధించి చిత్రహింసలకు గురి చేసి చంపి పైశాచిక ఆనందం పొందుతూ కనీసం శవాలను కూడా వాళ్ళ కుటుంబ బంధుమిత్రులు ఇవ్వకుండా ఒక అప్రజాస్వామికంగా మరి హిందూ సంస్కృతి కూడా భిన్నంగా ఇలా కేంద్ర ప్రభుత్వం పరిపాలన సాగుతూ ఉంది. ఇది న్యాయ సూత్రాలకు విరుద్ధంగా మరి శత్రువులతో కూడా మరి యుద్ధం జరుగుతున్న సందర్భంగా ఆ డెడ్ బాడీలో అప్పచెప్పినటువంటి సందర్భం చూసాం. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక దుర్మార్గంగా సజీవంగా దొరికిన వాళ్ళని బంధించి చంపేసి మరొక పక్క డెడ్ బాడీలను కూడా ఇవ్వకుండా మరి ఇవాళ అప్రజాస్వామికంగా ఒక మానవత్వం లేనటువంటి ప్రభుత్వాన్ని చూస్తుంటే ఇది ప్రజాస్వామిక ప్రభుత్వమా, ఒక ఆటవికంగా రాజ్యం ఇవాళ వికృతంగా ప్రయాణం సాగిస్తూ ఉంది. ఇది దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, వామపక్ష పార్టీలు, లౌకికవాదులు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ నక్సలైట్ సమస్య అనేది శాంతి భద్రత సమస్య కాదు. ఎందుకంటే ముఖ్యంగా ఇది సామాజిక ఆర్థికమైనటువంటి అంశాలని దీన్ని పరిష్కారం చేయకుండా కొద్దిమంది వ్యక్తులను చంపినంత మాత్రాన నక్సలైట్ సమస్య పరిష్కారం కాదు. మరి సాయుధ పోరాటం మరి ఇలా వదిలిపెట్టి మేము ఆయుధాలను కూడా వదిలిపెట్టి శాంతి చర్చలకు వస్తామన్నటువంటి సందర్భాన్ని మరి ప్రభుత్వం ఆలోచన చేయకుండా ఈ రకంగా చంపడం అనేది తీవ్రంగా సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. శాంతి చర్చలు జరిపితే ఏమైతే అనుకుంటాం? శాంతి చర్చలు జరుపుతామని చెప్పినా కానీ వాళ్ళందరూ కూడా వినకుండా ఎలిమినేట్ చేయాలి, వీళ్ళందరినీ కూడా హతమార్చాలని చెప్పి కూడా అంటున్నారు. దానికి సరే, ముఖ్యంగా వాళ్ళు శాంతి చర్చల పేరుతోని మరి దాదాపు 2-3 నెలల సంది మరి మావోయిస్టు పార్టీ ప్రకటన చేసింది. దీన్ని మరి గత ప్రభుత్వం అనేక భారతదేశంలో మరి ఏర్పాటు ఉద్యమాలు, అది నాగాలాండ్ కావచ్చు, మిజోరాం కావచ్చు, అనేక మరి పంజాబ్ కావచ్చు, ఇతర దేశాలు కూడా సందర్భంగా చర్చలు జరిపినటువంటి సందర్భం కనబడ్డది. కానీ ప్రభుత్వం దుర్మార్గంగా మరి నక్సలైటు మరి ముఖ్యంగా ఆదివాసులు, దళితులు ఈ సామాజిక ఆర్థిక అంశాలతో ముడిపడినటువంటి సమస్యని ముఖ్యంగా ఇవాళ ఆదివాసులంతా కూడా ఆ ప్రాంతాన్ని భయభ్రాంతులకు గురి చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పే విధంగా మరి ఖనిజ సంపద దోపిడీ చేయడానికి నక్సలైట్తో శాంతి చర్చలు జరపకుండా ఈ ప్రభుత్వం తప్పుకుంటా ఉంది. ఇది ప్రభుత్వం ఈ రకంగా తప్పుకోవడం వల్ల ఇది మరింత జటిలమయ్యేటువంటి అవకాశం ఉంది తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. అంటే వాళ్ళ డెడ్ బాడీలు కూడా ఇవ్వలేనంత స్థితిలో మన దేశం ఉందనుకుంటే చాలా దుర్మార్గంగా ఉంది. ఎందుకు వాళ్ళ డెడ్ బాడీలు ఇవ్వలేకపోతున్నారు? అంటే డెడ్ బాడీలను కూడా చూసి ప్రభుత్వం భయపడతా ఉంది. ఎందుకంటే ఇవాళ డెడ్ బాడీల విషయంలో ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు చాలామంది కూడా ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి మరి నక్సలైట్ చేసిన పోరాటానికి ఒక రకంగా పరోక్షంగా సహకారం, అభిమానం ఉన్నది. మరి డెడ్ బాడీని ఇస్తే శాంతి భద్రత సమస్య వస్తుంది అన్నటువంటి పేరుతోని డెడ్ బాడీలను కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మరి 20,000-30,000 మందితోని చుట్టుముట్టినటువంటి బలగాలు మరి శవాన్ని కూడా దానం చేసేటువంటి కంట్రోల్ చేసేటువంటి శక్తి ఈ ప్రభుత్వం లేదా? ఒక రకంగా చెప్పాలంటే శవాలను కూడా చూసి ఈ ప్రభుత్వం భయపడతా ఉంది. ఎందుకు భయపడుతున్నారు అంటే ఇది భావజాలం మరింతగా అది బయలుదేరుతుంది. చాలామందికి దాని గురించి చర్చ జరుగుతున్నటువంటి ఉద్దేశం మీద గతంలో బ్రిటిష్ వాళ్ళు మరి సామ్రాజ్యవాదులు కాక మరి ఆనాడు అనేక మందిని చంపి కూడా వేసేవాళ్ళు. ఇవాళ ఇటువంటి డెడ్ బాడీల వల్ల సమాజంలో ప్రజలంతా కూడా వస్తారనేటువంటి అభిప్రాయంతో మరి దీన్ని శాంతి బల పేరుతోని మరి డెడ్ బాడీలు ఇవ్వకుండా ఉద్దేశంగా వాళ్ళు చేస్తాం. అంటే దేశంలో నక్సలైట్లు అనేవాళ్ళు ఒక పేద ప్రజలందరికీ కూడా మంచి చేస్తారని చెప్తున్నారు. అంటే ఏ విధంగా మంచి చేస్తారనే దానిపై కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా దేశంలో ఆర్థిక అసమానతలు మరి భూస్వాములు చేస్తున్నటువంటి ఫ్యూడల్ సమాజంలో ఆనాడు గత 30-40 సంవత్సరాల క్రితంకి వెళ్ళి కూడా మరి భారతదేశం కావచ్చు, తెలంగాణ కావచ్చు, మరి ఆనాడు ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు, సామాజిక వివక్షత వ్యతిరేకంగా నక్సలైట్ ఉద్యమం పుట్టింది. సరే, సాయుధ పోరాటం అనేది సరి అయింది కాదు. వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం కూడా ఇలా దేశంలో సాయుధ పోరాటాలు మరి ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. కాబట్టి సరే, కొంతకాలం సాయుధ పోరాటం కొనసాగుతున్న కాలంలో మరి కొంత ఈ దేశంలో, ఇది ముఖ్యంగా భారతదేశంలో కానీ
మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి నక్సలైట్ సమస్య కూడా ముఖ్యంగా కొంత గ్రామీణ ప్రాంతాల్లో భూ సమస్యని సామాజిక వివక్షత వ్యతిరేకంగా వాళ్ళు కూడా అసమాన త్యాగాలు చేసిన చరిత్ర మావోయిస్టు ఉద్యమానికి ఉన్నది. సరే తప్పు కావచ్చు, కానీ వాళ్ళతో శాంతి చర్చలు జరిపి ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కారం చేయాలని ఆ రకంగా ముందుకు పోతే ప్రభుత్వానికి ఉంటుంది. అంటే వీళ్ళందరూ కూడా అంటున్నారు కదా, మా సిఆర్పిఎఫ్ జవాన్లందరినీ కూడా 74 మందిని కూడా ఆ గుట్టల సమీపంలో దగ్గరకు మధ్యలోకి వచ్చినాక వాళ్ళందరూ కూడా బాంబ్ బ్లాస్ట్ చేసి చంపారు, మేమెందుకు వదిలిపెట్టాలని చెప్పి కూడా అంటున్నారు. సరే ముఖ్యంగా కొంతమంది అమాయక పోలీసులు కూడా పొట్టకూటి కోసం పోలీసులు అయిన వాళ్ళు కూడా మరి మావోయిస్టులు కొంతమంది చంపవచ్చు, అది కూడా దుర్మార్గమే. ఎందుకంటే చాలామంది ఉద్యోగ రీత్యా పొట్టకూటి కోసం పేదవాళ్ళందరూ కూడా మరి వాళ్ళు పోయారు, విధి నిర్వహణలో చనిపోవచ్చు. అది నక్సలైట్ చేసినా కూడా పేదవాళ్ళని చంపడం, పుట్టకూటి కోసం పోయిన పోలీసులను చంపడం అనేది బాధాకరం విషయం. దాన్ని సాగ్గా చూపించి ప్రతీకార చర్య కాకుండా వాళ్ళని సజీవంగా పట్టుకొని మరి ఈ సమస్యను పరిష్కారం చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప ఆ పేరుతోని మళ్ళీ హింసను ప్రేరేపణ చేయడం సరి అయిన నిర్ణయం కాదు. అంటే వాళ్ళ దాంట్లో కూడా కోవట్లు అనే వాళ్ళు అందరూ ఉన్నారని చెప్తున్నారు. ఆ వాళ్ళ వల్లనే ఇప్పుడు కొంతమంది చాలామంది వాళ్ళ స్థావరాలని తెలుసుకొని కూడా వాళ్ళ దళాలన్నింటిని కూడా చంపారని చెప్పి కూడా అంటున్నారు కదా. సరే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు మరి అనేక ఎత్తుగడలు వేస్తాయి. ఉద్యమాలను అణచివేసిన సందర్భంగా కొంతమంది ప్రభుత్వం కోవట్లను తయారు చేసుకొని కొంతమంది లొంగిపోయే విధంగా చేసుకొని కొంత లీకులు చేసి పట్టుకోవచ్చు. ఇతను కూడా ఆ రకంగానే ప్రభుత్వం వాళ్ళ మావోయిస్టు పార్టీ కూడా ఒక పత్రిక ప్రకటన ఇచ్చింది, కోవట్ల వల్లనే దొరికిండని. కాబట్టి అది కోవట్ల వల్ల కొంతమంది ఉద్యమ బలహీనులు లొంగిపోయిన వాళ్ళ వల్ల దొరకవచ్చు. వన్నాడ విజయలక్ష్మి గారిని కూడా చూసుకోవచ్చు, అదే భూమిక, వాళ్ళందరికీ కూడా ఎలాంటి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? సరే జనరల్గా వాళ్ళ కుటుంబాలు కొంత శోకతప్త ఉదయంతో ఉండొచ్చు. చాలామంది కుటుంబాలు కూడా వాళ్ళ సిద్ధాంతాన్ని కానీ వాళ్ళు చేసే మావోయిస్టు ఉద్యమంతో వాళ్ళకి సంబంధం లేదు. కొంత బాధాకరం, వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు చాలా బాధపడతారు. కాబట్టి మరి వాస్తవంగా కేశవ్ కుటుంబం కూడా అంత ఉద్యోగాలు చేసుకున్నటువంటి ఫ్యామిలీ, వాళ్ళందరూ కూడా మావోయిస్టు ఉద్యమంతో కానీ కేశవరావు ఆ భావజనంతో వాళ్ళకి సంబంధం లేదు. కాబట్టి కనీసం వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం చూసుకుంటేందుకు అవకాశం కల్పించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పుడు నంబాల కేశవరావు గారు కూడా మరణించడం జరిగింది, ఆయన ప్లేస్లోకి ఎవరు వచ్చే అవకాశం ఉంది? సరే అది జనరల్గా మాది సిపిఐ పార్టీ, మాకు వాళ్ళ పార్టీ కేంద్ర కమిటీ ఎవరుండ్రు ఏం కథ అనేది ఎవరికి తెలియదు. అది ఇన్లీగల్ పార్టీ కాబట్టి అది వాళ్ళ పార్టీగా వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.